ఈరోజు మంచి కార్యక్రమం. మిత్రుడు కొండపల్లి శ్రీధర్ గారు నాకు చిన్ననాటి స్నేహితులు, మిత్రుని క్లాస్మేట్స్. ఈ SV9 డిజిటల్ ఛానల్ ఓపెన్ చేయడం సంతోషం. శ్రీధర్ గారు తన జీవితం మొత్తము తను సంపాదించుకోకుండా ఓన్లీ పబ్లికే నా సంపాదన అని తిరుగుతూ తను అందరినీ మోటివేట్ చేస్తూ తను మోటివేట్ అవుతూ ఈ ఛానల్ని ఆయన సృష్టించుకోవడం, ఇది పబ్లిక్కి ఉపయోగపడే ఛానల్ కాబట్టి ఇంకా దీనికి దినదిన అభివృద్ధి చెందాలి అంటే ఆల్రెడీ చాలామంది సీనియర్ ప్రెస్ మిత్రులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ నమస్తే. మీ అందరి ఇప్పుడు సమాజంలో పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పెద్ద పెద్ద పదవులు ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆ పదవుల్లో ఏమి ఒరిగేది ఏమి ఉండదు. కానీ ప్రెస్ మీడియా మిత్రులు విలేకరులతో జరిగే కార్యక్రమము ఏదైనా అభివృద్ధి కార్యక్రమమే. వాళ్ళే స్వచ్ఛమైన నాయకులు. వాళ్ళు వీళ్ళు కనుక మంచి నిర్ణయం తీసుకుంటే పబ్లిక్ ఉపయోగపడుతుంది. కానీ నేను చాలాసార్లు చెప్పాను, పాల్వంచ పరిస్థితి చాలా దినగండం లాగా రోజు దిగజారిపోతుంది. పాలంచ కొత్తగూడెం పరిస్థితి ఒకప్పుడు లేదు. ఈ రెండు పేర్లు చెప్పుకోవాలంటే మర్చిపోవాల్సిన రోజులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి దీన్ని, ఇప్పుడు మనకి 3 మినిస్టర్లు ఉన్నారు. రోజు రయ్యి అని రోడ్డు మీద వచ్చిపోతున్నారే తప్ప వాళ్ళు సరైన ఒక నిర్ణయం కానీ ఇది చేద్దామని కానీ ఈ పబ్లిక్కి ఉపయోగపడుతుందని కానీ అటువంటిది చేస్తున్నారని దాఖలాలు ఇక్కడ పేపర్లో చూడట్లేదు. అని వాళ్ళు విమర్శించడం కాదు, కానీ వాళ్ళకి మీడియా ఒక్కటే చురుకయ్యగలదు, మీడియా ద్వారానే తెలియజేయగలదు. ఎందుకంటే నేను నా తప్పు ఇంకోటి చెప్పాలి, నేను తప్పు చేయలేదని తెలుసుకుంటుంది. కాబట్టి నేను మంచోడని అనుకోవడం కంటే అది మీడియా ఒక్కటే చెప్పగలదు నిజాయితీ. కాబట్టి మీడియా మిత్రులు మీ మీద చాలా బాధ్యత ఉన్నది. పాల్వంచలో 800 మెగావాట్ ఆ గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము. అది మంచి సౌలభ్యం ఉన్న ఏరియా. ఇది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఒక ఆర్డర్ తీసుకొచ్చి కట్టగలిగితే చిన్న పెద్ద పేదవాడు, ఉన్నవాడు, లేనివాడు, ఇడ్లీ బండి కాడికి మొదలు పెట్టుకొని అందరూ కూడా ఈ పాల్వంచలో బతకడానికి వాళ్ళ యొక్క కష్టాలకి నమ్ముకొని ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ 800 మెగావాట్ ఒకటే దారి చూపిస్తుందని తెలియజేస్తూ ఈ బాధ్యత మీడియా మిత్రులు మీరు అందరూ రోజు కష్టపడుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. కానీ ఇది సరిపోదు. దీన్ని కొత్త కార్పొరేటర్లు వచ్చారు. వాళ్ళు ఒక సమావేశం పెట్టి మీరు వాళ్ళకి బాధ్యత ఇప్పించగల బాధ్యత మీరు తీసుకుంటారని మీ సభాముఖంగా మీ అందరినీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, ముఖ్యంగా మిత్రుడు శ్రీధర్కి ఈ కార్యక్రమం ద్వారా ఇంకా పబ్లిక్లో ఇంకా ఆయన సేవాభావాన్ని ఇంకా చాటు చేసుకోవాలని చెప్తూ అతనికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ నాతో మీ మిత్రులు మీ అందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.